ధాన్యం విషయంలో సీఎం రేవంత్ చేసిన ప్రకటన వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. వరి పండించే ప్రతి రైతుకు 500 రూపాయలు బోనస్గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సన్న వడ్లకే ఇస్తామనడం సరికాదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు క్వింటాకు 500 రూపాయలు బోనస్గా ఇస్తామని ఇప్పుడు మాట మార్చడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్రంలో పండించే వడ్లలో సన్న రకాలు 20% మాత్రమే ఉంటాయని, అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు తక్కువ కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నాగేశ్వరరావు కోరారు. వరికి సన్న రకానికే 500 బోనస్ అని చెప్పాడు. ఇది సరైనది కాదు. అంతకుముందు ఆ మాట చెప్పలే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకి క్వింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తాం వరికి అని చెప్పారు. ఇప్పుడు సన్న రకాలుగా చెప్పడం సరైనది కాదు. సన్న రకాలు 20% కంటే ఎక్కువ ఉండవు పండించే దాంట్లో. 80% దొడ్డు రకాలే ఉంటాయి. రైతులు నష్టపోతారు కాబట్టి ముఖ్యమంత్రి గారి ప్రకటన వెనక్కి తీసుకోవాలి. మొత్తం వరి ధాన్యానికి ఇవ్వాలి. సన్నాల దొడ్డు రకం అనే సంబంధం లేకుండా ప్రతి క్వింటాకి 500 రూపాయలు బోనస్ ప్రభుత్వం అతను హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీగా ప్రజలు నమ్మి ఓటేశారు. ఇప్పుడు దాని నుంచి వెనక్కిపోవడం సరైనది కాదు. ఖచ్చితంగా అది 500 రూపాయలు ఇవ్వాల్సిందే అని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అకాల వర్షాలకి బాగా పంటలు తడిచిపోతూ ఉన్నాయి. ధాన్యం ముఖ్యంగా మిర్చి కానీ ధాన్యం కానీ తడిసిన ధాన్యం మొత్తాన్ని కూడా పంటలను కూడా ప్రభుత్వం మద్దతు ధరకు తక్కువ కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతాం. వరికి సన్న రకానికే 500 బోనస్ అని చెప్పాడు. ఇది సరైనది కాదు. అంతకుముందు ఆ మాట చెప్పలే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకి క్వింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తాం వరికి అని చెప్పారు. ఇప్పుడు సన్న రకాలుగా